బిగ్ బాస్ సైజ్ లో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ సార్? ఓకే, నిన్న శేఖర్ భాష ఎలిమినేషన్ అయ్యాడు కదా, దానిపైన మీ ఒపీనియన్ ఏంటండి? మంచి ఒపీనియన్ ఉంది, మంచి పని అయింది. ఎందుకండి అని చాలా ఎంటర్టైన్మెంట్ ఇచ్చాడు వల్ల ఇంట్లో ఇప్పుడు ఒక్కొక్కరు ఎంత మంచిగా ఆడతారు గేమ్. ఎందుకంటే ఆయన మంచి ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు కదా బిగ్ బాస్ లో. ఎందుకంటే అసలు బిగ్ బాస్ హౌస్ అంటే ఏంటి, టాస్క్, ఫన్, ఇన్వాల్వ్మెంట్ అన్ని ఉండాలి. ఆయన చేసేది ఏంటిది, ఒక ఎంటర్టైన్మెంట్. ఆ ఎంటర్టైన్మెంట్ కూడా కొందరికి నచ్చట్లేదు. అది మీరు ఎవరికన్నా కావచ్చు, నేనన్నా కావచ్చు, హౌస్ లో ఎవరికన్నా కావచ్చు. సో వెళ్ళిపోయి మంచి పని అయింది. ప్లస్ ఆయన వెళ్ళిపోవడానికి కారణం వాళ్ళ ఇంటోళ్ళే వెళ్ళిపోయా చేస్తున్నారు. ఓకే అండి, బిగ్ బాస్ ఏంటి రీ ఎంట్రీ ఇస్తా అంట, బిగ్ బాస్ హౌస్ ఎలా ఉండబోతుంది? ఏం లేదు, అక్టోబర్ 5 మళ్ళీ 2.2 అని చెప్పి లాంచ్ చేస్తున్నారు. అవును చేస్తున్నారు. అది క్లూ మీకు అర్థమైపోయిందా? అట్లనే సో అందులో వస్తున్నారు. రాదు, అసలు 7th వాళ్ళు ఎవరు రారు. ఒకవేళ వస్తే ఎలా ఉంటుంది అనుకుంటున్నావు? ఒకవేళ షోకి వస్తే పర్లేదు, బాగానే ఉంటుంది. ఆమె మాట్లాడుతూ మార్చుకుంటూ ఏం కాదు. ఓకే అండి, మన నబీల్ పర్ఫార్మెన్స్ ఎలా అనిపిస్తుంది? బాగా పోయిన వీక్ కంపేర్ చేసుకుంటే వీక్ చాలా బాగా ఆడుతున్నారు. ఓకే, నిఖిల్ గురించి చెప్పాలంటే ఏం చెప్తారు? నిఖిల్ కూడా జెన్యూన్. నేను చెప్పిన అన్నింటికంటే అక్కడ జెన్యూన్ ఉండదు ఈ 6 మెంబర్స్ మాత్రమే. నబీల్, అభయ్, సీత, మణికంఠ, నిఖిల్, వీళ్ళు తప్ప అక్కడ ఎవరు మాటల్లో కానీ దేనికన్నా కానీ వీళ్ళే పర్ఫెక్ట్. ఓకే, మణికంఠ ఎమోషనల్ డ్రామా ఎలా అనిపిస్తుంది? అది డ్రామా కాదు, మీరు డ్రామా అంటున్నారు. అది డ్రామా అయితే కాదు. వాళ్ళు అట్లా ఏడిపిస్తుంటే ఏడవకుండా నవ్వుతుండాలా అంటే హౌస్ మేట్స్ ఏడిపిస్తున్నారు అతన్ని. మన ఐశ్వి ఓవర్ యాక్షన్ చూసినా ఫస్ట్ చేయాల్సిందంతా చేసి అతని మధ్యలో అతని స్టోరీ చెప్తుంటే అంత ఓవర్ బిల్డప్ పోర్ట్రే కాదు, మధ్యలో గెలిపించుకున్నావా కదా. మళ్ళీ తర్వాత అయ్యో నీ గురించి నాకు తెలుసులే అది అంతా షో చేసినావా కదా. ఓకే, విష్ణుప్రియ మధ్య అసలు పర్ఫార్మెన్స్ ఇవ్వట్లేదు, ఖాళీగా బయట ఉన్నంత ఇవ్వట్లేదు అంటున్నా, మీరు ఏమంటారు? ఇవ్వాలి, ఇంకొంచెం పెట్టాలమ్మా. నెక్స్ట్ వీక్ ఏదో అక్టోబర్ 5 2.0 లాంచ్ కదా, అప్పుడు వాళ్ళ ఫ్రెండ్స్ వస్తారు కదా, అప్పుడు ఇంకా బాగా చూపిస్తుంది ఆమె క్రేజ్. ఓకే అండి, టాప్ 5 అంటే ఎవరు ఉంటారు అనుకుంటున్నారండి? అబ్బాయి, మణికంఠ, నబీల్, సీత. ఓకే, మీరు ఎవరినైనా నామినేట్ చేయాలంటే ఎవరిని చేస్తారు? ఇది లక్ష్మి, సోనియా. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇద్దరు వెళ్ళిపోవాలి, సూపర్ ఉంటాయి సీజన్. అప్పుడు మీరు కూడా ఇట్లా అడగరు. ఎవరెవరు? సోనియా అండ్ నిఖిల్, సోనియా అండ్ యస్మియా. ఓకే అండి.